సార్ మీ ఊర్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి సార్? మా ఊర్లోనే కాదు మొత్తం రాష్ట్రం అంతా, ముఖ్యంగా యువకులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైందంటే బటన్లు నొక్కడం వలన వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. ఇంతకు ముందు 1999 నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ముందు చూపుతూ ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఆయన తీసుకున్న ముందు చూపు వలన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ఐటీ ఉద్యోగులుగా స్థిరపడిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి. ప్రస్తుతం మీ బద్వేలు ఉమ్మడి అభ్యర్థి రోషన్ గారు. సో రోషన్ గారు ఏ విధంగా డెవలప్ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మెయిన్ ఒక ఎమ్మెల్యేతో మామూలు ఏం కాదు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గెలిపించాలంటే ఎవరికి ఓటు వేయాలా, ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి చేయాలి. సో ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా రోషన్ గారికి కూడా మంచి పాపులారిటీ ఉంది. ఇప్పుడు బాగా తిరుగుతున్నారు. ఆయన కూడా ఈ యొక్క ప్రభుత్వం కావాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్కీములు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లి ఆయన కూడా బాగా కన్వర్స్ చేస్తున్నారు. సో దీంతో ఖచ్చితంగా ఈయన కూడా ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? మెజారిటీ అనేది చెప్పలేము, కానీ ఇప్పుడైతే బాగా ముందంజలో ఉన్నారు, ఆయన కన్వర్స్ చేస్తున్నారు బాగా. సో ఖచ్చితంగా పాజిటివిటీ ఉంది ప్రజల్లో. దాన్ని ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి దాన్ని మంచిగా దాని నాయకులందరినీ కలుపుకొని పోయి ఈ యొక్క స్కీమ్లందరినీ ప్రజలకు తీసుకెళ్లాలి. ముఖ్యంగా 50 సంవత్సరాలకు బీసీలకు 4,000, అదేవిధంగా రాజధాని నిర్మాణం మెయిన్. రాజధాని ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా హైదరాబాద్ మీద నిర్మాణం. 60% ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుంది. రాజధాని ఎందుకని వీళ్ళు మాట్లాడతారు. రాజధాని లేకనుంటే ఈ రోజు ఒక చిన్న, ఇప్పుడు మనందరూ తెలుగు వాళ్ళందరూ ఎక్కువ బెంగళూరుకి వెళ్ళారు, ఎందుకంటే హాస్టల్ పెట్టినారు. అదేవిధంగా హైదరాబాద్కి వెళ్తున్నారు. ఎందుకు ఒక హాస్టల్ కానీ ఒక చిన్న వ్యాపారం చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్తే ఎప్పుడు చూసినా మీరు బయట వాళ్ళు ఒక చిన్న చూపు ఉంటుంది ఎక్కడికైనా. కాబట్టి ఇలాంటివన్నీ ముఖ్యంగా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఆయన ఎన్నో ఐటీ కాలేజీలు తీసుకొచ్చారు. ఈ రోజు మేము 1,00,000 రూపాయలు సంపాదించడం అంటే చిన్న వాలంటీర్ 5,000 కాదు, 5,000 ఒక చిన్న హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్ ఫీజు 1,000 రూపాయలు తీసుకున్నారు, జస్ట్ కన్సల్టేషన్ ఫీజు. 5,000 ఉద్యోగంతో ఏ విధంగా మనిషి బతకగలుగుతారు? సో సంపద సృష్టించగలగడం అనేది చాలా గొప్ప విషయం. అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో మనకు వస్తుంది కాబట్టి ఆయన మోడీ గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ ఒక సమన్వయం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.